ఇరిగేషన్ మాజీ ఏఈ నికేష్ అక్రమాస్తులు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. 17.73 కోట్ల అక్రమాస్తులు తెలంగాణ ఏసీబీ గుర్తించింది. లాకర్లో 2 కిలోల బంగారం, ప్లాటినం, డైమండ్స్ గుర్తించారు. మొత్తం 18 లాకర్లు ఓపెన్ చేశారు. 2 లాకర్లు నికేష్ పేరు మీద, మిగిలిన 16 బంధువుల పేరు మీద ఉన్నట్టుగా గుర్తించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జరుగుతున్న. నాగేంద్ర, ప్రతిరోజు కూడా చాలా భారీ ఎత్తున నికేష్ అక్రమాస్తులు బయటపడుతున్నాయి. తాజాగా ఇంకా ఏం చెప్పారు ఏసీబీ అధికారులు? థ్యాంక్ యూ సతీష్. ఏసీబీ చరిత్రలో ఇది రెండవ అతిపెద్ద రైడ్గా చెబుతున్నారు. ఎందుకంటే రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఇరిగేషన్ ఏఈకి సంబంధించినటువంటి నికేష్ కుమార్ పైన గత 4 రోజుల క్రితం ఏసీబీ రైడ్స్ జరగడం జరిగింది. ఆ ఏసీబీ రైడ్స్ సందర్భంగా 17.73 కోట్ల రూపాయల ఆస్తులను ఏసీబీ గుర్తించడం జరిగింది. తర్వాత ఈరోజు మరొకసారి ఆయన నికేష్ కుమార్కి సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి అంశంలో మరోసారి రైడ్ చేయడంతో పాటు అదేవిధంగా ఆయనకు సంబంధించినటువంటి 18 లాకర్లని గుర్తించడం జరిగింది. ఆ 18 లాకర్లలో బ్యాంకుల్లో 2 ఆయన పేరు మీద ఉన్నాయి. ఆ రెండింటిని ఓపెన్ చేయగా దాంట్లో దాదాపు 2 కేజీల బంగారంతో పాటు అదేవిధంగా ప్లాటినం, డైమండ్స్తో పాటు ఇతర కీలకమైనటువంటి వజ్ర వైడూర్యాలన్నీ కూడా ప్రస్తుతం ఆ 2 లాకర్లలో ఏసీబీ అధికారులకి లభ్యమైనటువంటి పరిస్థితి ఉంది. మిగిలినటువంటి 16 వాళ్ళ బంధువుల పేరు మీద ఆ లాకర్లు ఉన్నాయి. వాటిని కూడా ఓపెన్ చేసేటటువంటి ప్రయత్నాల్లో ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇది ఏసీబీ చరిత్రలో రెండవ అతిపెద్ద రైడ్గా ఎందుకు చెప్తున్నారంటే, ముఖ్యంగా ఆయనకున్నటువంటి ఆస్తులు గవర్నమెంట్ లెక్కల ప్రకారం మొదటగా 4 రోజుల క్రితం రైడ్ చేసినటువంటి సందర్భంగా 17.73 కోట్లకు సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఈరోజు తాజాగా చేసినటువంటి రైడ్స్లో దాదాపు మరొక 2 కేజీల బంగారంతో పాటు ఇతర కీలకమైనటువంటి కొన్నిటిని ఏసీబీ స్వాధీనం చేసింది. గవర్నమెంట్ లెక్కల ప్రకారం మాత్రమే వీటిని ఈ విధంగా ఉంటే దాదాపు బహిరంగ మార్కెట్లో ఉన్నటువంటి వాల్యూ ప్రకారం దాదాపు 600 కోట్లకు పైగా కూడా అక్రమాస్తులు ఉన్నాయనేటటువంటి ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అందుకే ఇది ఏసీబీ చరిత్రలోనే రెండవ అతిపెద్ద రైడ్గా దీన్ని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నికేష్ కుమార్ పైన పూర్తి స్థాయిలో ఏసీబీ విచారణ చేస్తుంది, దర్యాప్తు చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి అంశంలో మరొకసారి ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.